హాయ్ అండి. ఈరోజు అయితే మనకు డార్లింగ్ ప్రపోజ్ గారి ఇల్లు చూపించడానికైతే వెళ్తున్నా. ముందుగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీకు పెట్టగానే రావడానికి. ఇంకా ఎవరెవరు హోమ్ టూర్స్ కావాలో కామెంట్స్లో మీరు పెట్టండి, నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనమైతే ప్రస్తుతం కృష్ణానగర్ నుండి స్టార్ట్ అవుతున్నాము. కృష్ణానగర్ నుండి స్ట్రేట్గా వెళ్ళాలన్నమాట. మనకు ప్రభాస్ డార్లింగ్ గారి ఇల్లు పెద్దమ్మ గుడి దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ కృష్ణానగర్లో అప్కమింగ్ హీరోస్, అప్కమింగ్ జూనియర్ ఆర్టిస్టు, అదేవిధంగా ఎవరైనా చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులు, సైడ్ క్యారెక్టర్ వేసేవాళ్ళు చాలామంది కృష్ణానగర్లోనే ఉంటారు. ఎందుకంటే కృష్ణానగర్ నుండి మనకు యాక్టింగ్ బస్సెస్ అయినా లేకపోతే యాక్టింగ్ స్కూల్సెస్ అయినా మనకు కృష్ణానగర్ నుండే ఉంటాయన్నమాట. మీకు సైడ్కు చూసినట్లయితే చాలామంది కనిపిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతున్నారు. ఇక్కడ వ్యాన్స్ అంటే ఎర్లీ మార్నింగే ఇక్కడ వ్యాన్స్ వస్తాయన్నమాట. అంటే జూనియర్ ఆర్టిస్ట్కి లేకపోతే సైడ్ యాక్టర్స్ కావాలనుకునే వాళ్ళు కృష్ణానగర్ నుంచి స్టార్ట్ అవుతారు. చాలామంది కూడా చెప్పారు. ఇక్కడ మన గల్లీని లోపలికి వెళ్ళినట్లయితే అన్నపూర్ణ స్టూడియోస్ వస్తుంది, 7 acres. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 ముందు ఉంటుంది అనమాట. ఇలా స్ట్రేట్గా వెళ్ళాలి మనము. దాదాపు మనము పెద్దమ్మ గుడి వరకు వెళ్ళాలి. మనము యూసఫ్గూడ నుంచి స్టార్ట్ అయినట్లయితే యూసఫ్గూడ, జూబ్లీ చెక్ పోస్ట్, జూబ్లీ రోడ్ నెంబర్ 5 పెద్దమ్మ గుడి స్ట్రేట్గా వెళ్ళాలి. మనము స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు దారిలోనే పూరి జగన్నాథ్ గారి ఇల్లు కూడా వస్తుంది. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇగో మనకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేదే పూరి జగన్నాథ్ గారి ఇల్లు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మనకు పూరి జగన్నాథ్ గారి ఇల్లు. అదేవిధంగా స్ట్రేట్గా బయలుదేరాలి. మళ్ళీ ఏ లెఫ్ట్ ఏ రైట్ తీసుకోకూడదు. మనకు ఎక్కడ తీసుకోవాలంటే నేను చెప్తాను. పెద్దమ్మ గుడి వస్తుంది. పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ ముందే మనకు ఒక చిన్న లెఫ్ట్ సైడ్ గల్లీ వస్తుంది అనమాట. అక్కడ తీసుకోవాలి. ఇగో ఇక్కడనే పెద్దమ్మ గుడి ఈ కమాన్ ఉంటుంది కదా, ఈ కమాన్ నుండి లోపలికి వెళ్ళాలి. మేము చూపిస్తున్నట్లు మనకు ప్రభాస్ గారి ఇల్లు అయితే మెయిన్ రోడ్కే ఉంటుందన్నమాట. ఎలాంటి గల్లీ లోపల ఉండదు. ఈ పెద్దమ్మ గుడి కమాన్లోకి స్ట్రేట్గా వెళ్ళాలి. స్ట్రేట్గా వెళ్ళి ముందు ఒక రైట్ వస్తుంది. ఆ రైట్ తీసుకున్నట్లయితే మనం డార్లింగ్ ప్రభాస్ గారి ఇల్లు అయితే ఇగో ఇదే గల్లీ అనమాట. ఫస్ట్ రైట్ తీసుకోవాలి. ఏది పెద్దమ్మ గుడి వచ్చిన కాంచెలి ఆ లోపల కమాండ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకున్నట్లయితే ఇక్కడ జూబ్లీస్ రోడ్ నెంబర్ 44A కింద ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని విల్లాలు, పొలిటికల్ లీడర్స్, సెలబ్రిటీస్ హౌజెస్ ఎక్కువ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పెద్దమ్మ గుడి, మాదాపూర్ బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట. ఇగో ఇది ఒక టెంపుల్ వస్తుంది. ఈ టెంపుల్ నుంచి మనం స్ట్రేట్గా వెళ్ళాలి. ఏ లెఫ్ట్ ఏ రైట్ తీసుకోకూడదు అనమాట. ఇలా మనము పెద్దమ్మ గుడి నుంచి ఒక 300 meters లోపలికి వెళ్ళినట్లయితే మన డార్లింగ్ ప్రభాస్ గారి ఇల్లు అయితే వస్తుంది. ఏ లెఫ్ట్ ఏ రైట్ తీసుకోకూడదు. మనకు పెద్దమ్మ గుడి నుంచి కమాండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకొని స్ట్రేట్గా వెళ్ళాలి. మిగతా ఏ లెఫ్ట్ ఏ రైట్ తీసుకోకూడదు. మనకు ముందు వచ్చేదే ప్రభాస్ గారి ఇల్లు. ఈ వీడియోలో మీకు పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా చూపిస్తాను. ఇగో బంజారా హిల్స్ 44A నుంచి మనము మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకోవాలి. ఈ కమాన్ పక్కనే మనకు డార్లింగ్ ప్రభాస్ గారి ఇల్లు ఉంటుంది. మీకు చూపిస్తున్నాను. ఇగో ఇదే మనకు రైట్ సైడ్లో కనిపించేదే ప్రభాస్ గారి ఇల్లు అనమాట. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 44A పక్కనే ఫస్ట్ ఇల్లే ఉంటుందన్నమాట. ఇదే ప్రభాస్ గారి ఇల్లు. ప్రస్తుతం అయితే ఇంట్లో లేడు, షూటింగ్లోకి వెళ్ళాడంట. మనకు సెక్యూరిటీ గార్డ్ చెప్పాడనమాట. ఇగో చూస్తున్నారు కదా, ఇదే ప్రభాస్ గారి ఇల్లు. ఇది ముందు గేటు, సెక్యూరిటీ ఉన్నాడు. అడిగితే షూటింగ్ చేస్తున్నారు వేరే అవుట్ ఆఫ్ కంట్రీలా అని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఎవరు లేరు, సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా మనకు ఇక చూపిస్తున్నాను 44A ఫస్ట్ రైట్లోనే ఫస్ట్ ఇల్లే మన డార్లింగ్ ప్రభాస్ గారి ఇల్లు. మీకు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా మనకు మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందన్నమాట. మాదాపూర్లోని ఇగో మనకు ఇక్కడ
రైట్ సైడ్ కనిపించేదే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. నీరం ఇక్కడ చిన్నది ఉంటుందన్నమాట, దాని ఫ్రంట్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ఉంటుంది. ఇది మనకు మాదాపూర్ దగ్గరలోనే ఉంటుంది. పిల్లర్ నంబర్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోనండి, ఇదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. ప్రస్తుతం అయితే ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారని మనకు తెలిసిన విషయమే. హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఈ హౌస్లోనే ఉంటాడు. ఇంతకుముందు కూడా డిప్యూటీ సీఎం కాకముందు కూడా ఇక్కడనే ఉండేవాడని మనకు ప్రస్తుతం చెప్పారు. ఇగో ఇక్కడ మీకు చూపిస్తున్నాగా పిల్లర్ నంబర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకు కనిపిస్తలేదు, బట్ మాదాపూర్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. వే2 న్యూస్ వెనకాలనే ఉంటుంది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు. ఇగో మనకు వే2 న్యూస్ కనిపిస్తుంది కదా, దీని వెనకాలనే నెక్స్ట్ గల్లీలోనే ఫస్ట్ ఇల్లే పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే మరిన్ని వీడియోస్ కోసం.